దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థాన పాలక మండలి సమావేశం నిర్వహించింది. భవానీ దీక్ష విరమణలకు సుమారు 5 లక్షల మంది వస్తారని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రి విజయవాడలో ఆలయ పాలక మండలి సమావేశాన్ని నిర్వహించింది. ఈ యొక్క సమావేశంలో ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు, ఆలయ కార్యనిర్వహణ అధికారి కెఎస్ రామారావు, ట్రస్ట్ బోర్డు సభ్యులు కట్టా సత్తయ్య, బుద్ధ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం మీటింగ్ నందు చర్చించిన పలు అంశాలను గురించి చైర్మన్ కర్నాటి రాంబాబు తెలియజేశారు. ఈ సందర్భంగా కర్నాటి రాంబాబు మాట్లాడుతూ జనవరి 3, 2024 నుండి జనవరి 7, 2024 వరకు జరుగు భవానీ దీక్ష విరమణలకు సుమారు 5 లక్షల మంది పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. ప్రతి భక్తునికి ఉచిత ప్రసాదంలో భాగముగా 20 గ్రాముల ఉచిత లడ్డు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. ప్రసాదంలో నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. భక్తులు ఎంతమంది వచ్చినా వారికి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని, శబరిమలలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. భక్తులు కూడా తమ వంతుగా తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అన్ని కౌంటర్స్ లో టికెట్స్ తీసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సీతమ్మ వారి పాదాలు, పున్నమి, భవానీ గట్లలో కేశఖండన ఏర్పాట్లు, స్నానానికి 800 షవర్లు ఏర్పాట్లు చేస్తున్నామని, గత సంవత్సరం సుమారు 15 లక్షల లడ్డూలు చేస్తే ఈ ఏడాది 20 లక్షల లడ్డు ప్రసాదాలు చేసి అందుబాటులో ఉంచుతామన్నారు. భవానీ భక్తుల కొరకు 4 హోమగుండాలు ఏర్పాట్లు చేస్తున్నామని, గిరి సేవలు, ప్రదక్షిణ మార్గము క్యూ లైన్ లో 14 వైద్య బృందాలు అందించనున్నట్లు తెలిపారు. జై భవాని. ఈరోజు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రి పాలక మండలి మీటింగ్ సమావేశాన్ని 8వ సమావేశం ఈ రోజున జరుపుకోవడం జరిగింది. అయితే దసరా శరన్నవరాత్రుల్లో జరిగినటువంటి వర్కుల మీద, దసరా శరన్నవరాత్రుల్లో చేసినటువంటి ఏర్పాట్ల మీద, అదేవిధంగా వాటికి సంబంధించి అన్ని కూడా అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎమర్జెన్సీగా అన్ని కూడా చేసుకోవడం జరిగింది. అవన్నీ కూడా ఇప్పుడు మేము బోర్డులో తీర్మానాలు చేయడం జరిగింది. భక్తులందరికీ కూడా దూర ప్రాంతాల నుంచి వస్తూ, అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నటువంటి భవానీ భక్తులు 5 లక్షల మంది దాకా కూడా వారు వస్తారు అని చెప్పనని కూడా, ఇంకా ఎక్కువే పైచిలుకు కూడా వస్తారని చెప్పి కూడా అనుకుంటున్నాము. ఎందుకంటే శబరిమలలో కూడా ఈ రోజున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. ఎక్కువగా సమయం పడుతుంది దర్శనానికి కూడా. ఇవన్నీ కూడా మనం చూస్తున్నాము. అదేవిధంగా ముందు ఆలోచనతోటి మేము భక్తులు ఎంతమంది వచ్చినా కానీ, 6 లక్షల మంది వచ్చినా, 7 లక్షల మంది వచ్చినా, ఎంతమంది వచ్చినా కానీ వారికి ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు అన్నీ కూడా చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా వారికి కావలసినటువంటి ముఖ్యంగా ఇరుముడి తీసుకోవడానికి వారికి కావలసినటువంటి గురుభవానీలందరినీ కూడా ఒక 300 దాకా కూడా మేము ఏర్పాటు చేసి వారందరూ ఇరుముడి తీసే విధంగా కూడా మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. కానీ ఇంకా ఇతరత్ర ఏమి అవ్వకుండా ఉండాలి అని చెప్పి ఇంకొక హోమగుండం, 4వ హోమగుండం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా లాస్ట్ టైము 15,60,000 లడ్డూలు కూడా సేల్ చేయడం జరిగింది. ఈసారి 20 లక్షల లడ్డూల దాకా మేము ప్రిపేరింగ్ చేయడం జరుగుతుంది. లాస్ట్ టైం 15 లక్షలు ప్రిపేరింగ్ చేయడం జరిగింది. అయితే ఈసారి మేము 20 లక్షలు ప్రిపేర్ చేసి లడ్డూలు భక్తులు ఎక్కడ కూడా ఇబ్బంది కూడా పడకుండా కౌంటర్స్ అన్ని కూడా తగిన ఏర్పాటు చేసి వారందరినీ కూడా ముందు పైనే మేము టికెట్ టోకెన్ పెట్టేసేసి వారు ఎక్కడైనా కానీ ఏ కౌంటర్లో అయినా కానీ తీసుకునే విధంగా కూడా చేపట్టడం జరుగుతుంది. భవానీ భక్తులు ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా, అదేవిధంగా కేశఖండనశాల వారు తలనీలాలు ఇస్తున్నటువంటి కేశఖండనశాల కూడా ఎక్కడా కూడా వారు ఇబ్బంది పడకుండా వారికి కావలసినటువంటి సీతమ్మ వారి పాదాల దగ్గర కేశఖండనశాల కానీ, అదేవిధంగా భవానీ ఘాట్ దగ్గర కేశఖండనశాల కానీ, ఈ రకంగా అన్నీ అక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లు, అలాగే వారు స్నానం చేయడానికి కూడా ప్రత్యేకంగా షవర్లు కూడా 800 షవర్లు కూడా
ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఉచిత ప్రసాదం భవానీలందరికీ కూడా ఉచిత ప్రసాదం, అన్న ప్రసాదం. ఇంతకు ముందు మనం చూసాం, మనం నవరాత్రుల్లో అత్యధిక సంఖ్యలో భక్తులు కానీ ఉచిత ప్రసాదాలు కానీ సంతృప్తికరంగా ఏర్పాటు చేసి వారికి అందించి పంపించినటువంటి సందర్భాలన్నీ కూడా మీరు చూశారు. ఈసారి వచ్చే భవానీ భక్తులకి మేము ఉచిత లడ్డు, ఒక 20 గ్రాముల లడ్డూను కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలి అని చెప్పాలని కూడా అనుకోని తీర్మానం చేసాం. అదే రకంగా నిన్నటి నుంచి కూడా మేము ఆల్రెడీ భక్తులకు కూడా పంచడం చేయడం జరుగుతుంది. ఇంకా అది రెగ్యులర్గా ఉచిత ప్రసాదం అనేది కంటిన్యూగా రన్ అవుతూ ఉండాలి. ప్రతి భక్తుడికి కూడా ఎక్కడా కూడా ఏమి ఇది లేకుండా పొంగలి, కట్టి పొంగల్ పెట్టే టైంలో కట్టి పొంగల్, అలాగే పులిహార ప్రసాదం పెట్టేటప్పుడు పులిహార ప్రసాదం, అలాగే ఆ బ్రేక్ టైంలో ఎక్కడన్నా నివేదన టైంలో కానీ ఏమన్నా బ్రేక్ టైంలో వచ్చినా కానీ ఈ లడ్డు ఏర్పాటు చేయాలి అని చెప్పి నేను, మా కార్యనిర్వహణ అధికారి గారు, మా బోర్డు సభ్యులందరికీ కూడా తీర్మానం చేయడం జరిగింది. అదే ఉన్నటువంటి ఇదిలో వాటర్ ప్యాకెట్స్ కానీ ఏర్పాటు చేసినటువంటి వాటర్ ప్యాకెట్స్ కానీ అలాగే వాష్రూమ్స్ కానీ అన్నీ కూడా అధిక సంఖ్యలో కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇంకా భవానీ భక్తుల కోసం కొండ చుట్టూ కూడా గిరి ప్రదక్షిణ చేస్తున్నటువంటి సందర్భంలో వారందరికీ వరకు మేము కొన్ని 14 పాయింట్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 14 పాయింట్స్లో కూడా మెడికల్ టీం ఉంటుంది, అలాగే వాటర్ సప్లై చేయడానికి వాటర్ ప్యాకెట్స్, అదేవిధంగా ఇంకా ఏమన్నా ప్రసాదాలు లాంటి అనే వాటికి ఎలాగో మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాము. భవానీ భక్తులకి పోటీ పడి మరి కూడా అందరూ ప్రసాదాలు పెడుతూ ఉంటారు. ఆ క్రమంలో వాళ్ళందరూ పెట్టుకోవడానికి అవకాశాలు కలుగుతాయి కాబట్టి టెంపుల్ పరంగా మనం ఇక్కడ పైన కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే ప్రసాదం తయారీకి నెయ్యి కూడా ఇంతకు ముందు గతంలో ఉన్నటువంటి దానికన్నా కూడా ఇప్పుడు ఇంకా మెరుగుగా ఉండాలి అనే ముఖ్య ఉద్దేశంతో మేము నాణ్యతగా ఉండాలి అని చెప్పి విజయవాడని కూడా మనం తీసుకొని మంచి క్వాలిటీగా ఉండాలి ప్రసాదం అని చెప్పని తీసుకోవడం జరుగుతుంది. అలాగే రిపేర్ వర్క్స్ కానీ అలాగే కంప్యూటర్లు కావాల్సినప్పుడు ఇంకా ఎక్కడైతే అవసరం ఉందో కొనుగోలు చేసుకోవడానికి ఆ టయానికి కావాల్సినటువంటి కంప్యూటర్లు తీసుకోవడం కానీ, అలాగే ప్యాచ్ వర్క్లు, డాక్టర్లు ప్యాచ్ వర్క్లు కానీ వాటన్నిటికి కూడా సంబంధించి డిస్కస్ చేసి ఎజెండాలు తీర్మానం చేయడం జరిగింది. అలాగే ప్రొవిజన్స్ కూడా ఇంకా రానున్న రోజుల్లో ఇంకా ప్రొవిజన్స్ కూడా నాణ్యతగా ఇచ్చేటువంటి వారు ఎవరైనా ఉన్నా కానీ వారందరికి కూడా పబ్లిసిటీ అండ్ పేపర్ ప్రకటన ఇంకా పెంచి ఇంకా ఏమన్నా టెండర్స్ దారులు ఇంకా ఎక్కువగా వచ్చే రకంగా కూడా పెట్టాలి అని కూడా ఆలోచన చేసుకోవడం జరిగింది. రానున్న రోజుల్లో ఒక గవర్నర్ కానీ లేకపోతే ఎవరన్నా ఇంకా VVIPs ఎవరన్నా వచ్చినా కానీ అక్కడ ఒక లాంచ్ రూమ్ లాంటిది ఏర్పాటు చేయాలి. అక్కడ వెయిట్ చేసిన తర్వాత దాని నుంచి కూడా వెళ్ళే విధంగా, అలాగే సామాన్య భక్తులు కూడా ఇంకా రానున్న రోజుల్లో సరిపోవట్లేదు కాబట్టి, అలాగే ఇంకా మొత్తం వెల్వెటెడ్ క్యూ లైన్స్ అన్నీ ఇటువైపు వస్తాయి కాబట్టి వచ్చినప్పుడు సరిపోవట్లేదు కాబట్టి ఇంకా 6 లిఫ్ట్లు అటువైపు పెట్టి ఆ బిల్డింగ్ కూడా భక్తులకి సౌకర్యార్థం చేయాలి అని చెప్పినని నిర్ణయం తీసుకోవడం జరిగింది. మన కార్యక్రమాలు మొదలవుతున్నాయి. అదేవిధంగా VIPs వచ్చినా కానీ వారికి ప్రత్యేకంగా ఒక మార్గాన్ని అటువైపు ఘాట్ రోడ్ నుంచి తీసుకొని VIPs కూడా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా కూడా చూస్తాము. అదేవిధంగా VVIPs కూడా ప్రాబ్లం లేకుండా చూస్తాం. కాకపోతే కొంచెం ఈ 5 రోజుల మార్గం భవానీలకి అవకాశం కల్పిస్తే బాగుంటుంది అని చెప్పి నా నిర్ణయంగా నేను కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి మనం చూస్తాం, లాస్ట్ టైం కూడా చూసాము, సడన్ గా ఒక్కసారిగా భవానీలందరూ కూడా విపరీతమైనటువంటి ఫ్లోటింగ్ రావడం జరిగింది. ఈ 5 రోజులు అయిన తర్వాత అందరం కూడా ప్రశాంతంగా అమ్మని దర్శించుకోవచ్చు అని చెప్పిన ఆలోచన అందరికి కూడా ఉండి 5 days భవానీ భక్తులకి వదిలేస్తే బాగుంటుందని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను. అలాగే భవానీలందరూ కూడా వచ్చేటువంటి భవానీలు ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. కరోనా రానున్న రోజుల్లో మళ్ళీ ఇంకా అంటే కొన్ని చోట్ల కేసెస్ కానీ ఇతర ఉన్నాయి కాబట్టి మాస్క్ కూడా మీరు అందరూ కూడా
ధరించి మాస్క్ పెట్టుకుంటే మంచిది అని చెప్పని కూడా మేము ఒక ఆలోచన చేసి మేము చెప్పడం జరుగుతుంది. అందుకని భవానీ భక్తులందరూ కూడా జాగ్రత్తగా తీసుకొని మీ ఇరుముడి, పవిత్రమైనటువంటి ఇరుముడి అమ్మవారికి సమర్పించి, అదేవిధంగా మీరు చక్కగా అమ్మవారి ప్రసాదాలు, తీర్థ ప్రసాదాలు తీసుకొని, అన్న ప్రసాదాలు తీసుకొని మరలా మీరు చక్కగా హ్యాపీగా ఇంటికి చేరే విధంగా వెళ్ళాలి, జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా భవానీ భక్తులందరికీ కూడా మేము ఒక ఉపదేశం చెప్తున్నామని చెప్పి మీ ద్వారా చెప్తూ సెలవు తీసుకుంటాం. ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలో అత్యాధునిక హంగులతో సర్వాంగ సుందరంగా ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్. మీ ఇంట జరిగే వివాహాలకు, పుట్టినరోజు వేడుకలకు, రాజకీయ పార్టీ కార్యక్రమాలకు, కార్పొరేట్ కాన్ఫరెన్సులకు, విందు వినోదాలకు అద్భుతమైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్. ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన వివాహ వేదిక, సువిశాల పార్కింగ్ సౌకర్యంతో అందుబాటు ధరలో ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్. మీ ఇంట జరిగే ఏ శుభ కార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్. మా అడ్రస్ ఆలేరు టు కొలనుపాక రోడ్, యాదాద్రి, భువనగిరి జిల్లా. బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 8555993450 మరియు 8125847432.